జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో అక్షరాభ్యాసానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎవరికైనా అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఏ తిథివార నక్షత్రాల్లో అక్షరాభ్యాసం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయో, అక్షరాభ్యాసం చేసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఎవరికైనా సరే, ఏ శిశువుకైనా శిశువు జన్మించిన తర్వాత 3వ సంవత్సరంలో కానీ 5వ సంవత్సరంలో కానీ అక్షరాభ్యాసం నిర్వహించాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అది కూడా ఉత్తరాయణ పుణ్యకాలంలో అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. అయితే అక్షరాభ్యాసం చేసేటప్పుడు తిథి వార నక్షత్రాల పరంగా ముహూర్తం చూసుకొని అక్షరాభ్యాసం నిర్వహించాలి. అయితే అసలు ఏ ముహూర్తము చూసుకోకుండా కూడా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అక్షరాభ్యాసం చేస్తే ఎటువంటి దోషాలు ఉండవని కూడా ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ ప్రత్యేకమైన రోజుల్లో మొట్టమొదటి రోజు ఎప్పుడంటే ఆశ్వేజ మాసం శుక్లపక్షం పంచమి తిథి, అంటే దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే పంచమి రోజు అక్షరాభ్యాసం చేస్తే ఎటువంటి ముహూర్తాలు చూసుకోక్కర్లేదు. అలాగే దసరా శరన్నవరాత్రుల్లో వచ్చే మూలా నక్షత్రం ఉన్న రోజు అక్షరాభ్యాసం చేసినా కూడా ఎటువంటి ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేసుకున్నా కూడా ముహూర్తాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రత్యేకమైన రోజుల్లో అక్షరాభ్యాసం చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయి. విద్యాపరంగా చక్కటి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఎవరికైనా సరే పంచాక్షరి మంత్రాన్ని కానీ అష్టాక్షరి మంత్రాన్ని కానీ యథాతథంగా రాయకుండా అక్షరాభ్యాసం చేయాలి. యథాతథంగా ఈ మంత్రాలు రాయకూడదు, దీనికి శాస్త్ర ప్రమాణం లేదు. అయితే అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఓం నమః శివాయ సిద్ధన్నమః అని బియ్యంలో రాసి అక్షరాభ్యాసం చేస్తారు. అలా రాయటం వెనుక ఒక అద్భుతమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే, చిదంబరం క్షేత్రంలో పాణిని అనే పేరు కలిగినటువంటి భక్తుడు పరమేశ్వరుడి గురించి కఠోర తపస్సు చేస్తే పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ పాణిని అనే భక్తుడి దగ్గర ఢమరుకాన్ని మోగిస్తాడు. అలా ఢమరుకాన్ని మోగించినప్పుడు ఆ ఢమరుకం నుంచి 14 శబ్దాలు వచ్చినాయని శివమహాపురాణంలో చెప్పారు. ఆ 14 శబ్దాల నుంచే అచ్చులు హల్లులు అన్నీ కూడా వచ్చాయని ప్రామాణిక జ్యోతిష గ్రంథాల్లో కూడా చెప్పారు. కాబట్టి అక్షరాభ్యాసం చేసేటప్పుడు పరమేశ్వరుడి ఢమరుకం నుంచే అవన్నీ వచ్చినాయి. కాబట్టి ఓం నమః శివాయ సిద్ధన్నమః అని బియ్యం మీద రాసి అక్షరాభ్యాసం చేస్తారు. బియ్యం మీదే ఎందుకు రాయాలంటే, మనం చేసే అక్షరాభ్యాసం భవిష్యత్తులో ఉపాధిని కూడా కలిగించాలి. కాబట్టి బియ్యం మీద రాయాలని పరాశర స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. అందుకే ముందు బియ్యం మీద రాసి ఆ తర్వాత పలక మీద రాయటం అనే సంప్రదాయం వచ్చింది. అలాగే అక్షరాభ్యాసం చేసేటప్పుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథివార నక్షత్రాలను అనుసరిస్తూ అక్షరాభ్యాసం చేస్తే చాలా మంచిది. వారాల పరంగా సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం అక్షరాభ్యాసానికి మంచివి. తిథుల పరంగా తదియ, పంచమి, సప్తమి, దశమి, త్రయోదశి తిథులు అనుకూలం. నక్షత్రాల పరంగా అశ్విని, పునర్వసు, పుష్యమి నక్షత్రాలు మంచివి. అలాగే హస్త, చిత్త, స్వాతి, అనురాధ, శ్రవణ, రేవతి ఈ నక్షత్రాలు కూడా అక్షరాభ్యాసానికి చాలా మంచి నక్షత్రాలు. అయితే ఏ నక్షత్రమైనా తారాబలం చూసుకొని ముహూర్తం తీసుకోవాలి. అంటే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే 2, 4, 6, 8, 9 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం ఇది అయి ఉండాలి. దాన్నే తారాబలం అంటారు. తారాబలం తప్పకుండా ఉండాలి. అలాగే అక్షరాభ్యాసం చేసుకునేటటువంటి ముహూర్తానికి 7వ స్థానంలో 10వ స్థానంలో శుభగ్రహాలుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే అష్టమ శుద్ధి ఉంటే మంచిది. అంటే 8వ స్థానంలో ఆ ముహూర్తానికి ఏ గ్రహము ఉండకూడదు. దీన్ని అష్టమ శుద్ధి అంటారు. అక్షరాభ్యాసం చేసేటప్పుడు ఈ ముఖ్యమైనటువంటి నియమాలు పాటిస్తూ, ఈ తిథివార నక్షత్రాలు పాటిస్తూ అక్షరాభ్యాసం చేసుకోవటం ద్వారా విద్యాపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగంలో చెప్పడం జరిగింది.